జగన్ పాత సర్వేలను కాదని కొత్త వ్యక్తులతోటి కొత్త రకంగా సర్వే చేయించినా కూడా అదే పాత రిజల్ట్ వస్తూ ఉంది. ఇప్పుడు బ్లూ పేపర్ సర్వే అని ఒకటి కొత్తగా ఇప్పుడు బాగా నెట్లో హల్చల్ చేస్తుంది. ఇది వైసీపీ ఇంటర్నల్ సర్వే అని చెప్తున్న దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి 29 ఎలక్షన్స్లో కష్టం, దానికి కేవలం జగనే కారణం అని ఆ సర్వే రిజల్ట్. ఏమిటా సర్వే రిజల్ట్, ఎవరు చేశారు, దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఇక ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి, తిరిగి అధికారం కైవసం చేసుకోవాలి అని ఒకటే లక్ష్యంగా అనేక రకాలైన పనులు చేస్తూ ఉన్నాడు. కాకపోతే అందులో మొత్తం బూమరాంగ్ అయి జగన్మోహన్ రెడ్డికి తగలటం మొదలుపెట్టాయి. దానివల్ల గతంలో 24 ఎన్నికల్లో జగన్కి ఏమాత్రం ఓటు శాతం వచ్చిందో అది మొత్తం కూడా డ్రాప్ డౌన్ అయ్యి ఇప్పుడు కొత్త రిజల్ట్స్ అని ఆయన్ని సందిగ్ధ పరిస్థితిలోకి నెట్టేశాయి. అసలు దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి ఎంత దెబ్బ తగులుతుంది అనే దానికంటే వైసీపీకి ఎంత కలకలం రేగుతుంది, అందులోపల ఉన్న వ్యక్తులు ఎంత అతలాకుతలం అయిపోతా ఉన్నారు. ఏ ఒక్క చిన్న కారణం దొరికినా ఇదిగో మేము వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతామనో, లేకపోతే పక్క పార్టీల్లో గనక కొంచెం గేట్లు ఓపెన్ చేస్తే ఆల్రెడీ జనసేన ఓపెన్ చేసినట్టుగానే కనపడతా ఉన్నా అందులో చాలా లఫడాలు కనపడుతున్నాయి. అందుకోసమనే ఇంకా ఒకంత ఆగి ఉన్నారు. కాదు ఎటువంటి ఇది లేకుండా మా పార్టీలోకి మేము రానిస్తాం అని అనుకుంటే గనుక ఏ పార్టీలోకి జంప్ అయిపోవటానికైనా కూడా ఈ రోజున వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం కేవలం ఒక వారం రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి సొంతగా చేపించిన సర్వేనే. దీన్ని నెట్లో కూడా చాలామంది బ్లూ పేపర్ సర్వే అని కూడా దానికి ఒక నామకరణం కూడా చేశారు. అది కాకపోతే వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకుంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు సర్వే రిపోర్ట్లు అందించేవాళ్ళు. ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రెండు రిషిరాజ్ సింగ్. ఐప్యాక్ సర్వే ద్వారా ఒకటి రిపోర్టు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేది, రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన జగన్ కోటరీలోకి ఎంటర్ అవటానికి ఆయన ఎత్తుకున్న ఒక మంచి ప్లాన్ అనమాట ఇది. జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అదే చేస్తాడు, అదే విధంగా ఆయనకి నెంబర్స్ చూపిస్తాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా దాన్నే గట్టిగా నమ్ముతాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సర్వేలు ఎవరన్నా చేసి మీకు ఫర్గా ఉంటుంది అని చెబితే అది జ్యోతిష్కులు కావచ్చు, లేకపోతే సర్వే రిపోర్ట్లు తయారు చేసే వ్యక్తులు కావచ్చు, లేదు ఎవరైనా సెఫాలజిస్టులు లాంటి వాళ్ళు కావచ్చు, లేదు నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డికి జై అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఆయన పక్కన పెట్టుకుంటాడు, దరికి కూడా రాణిస్తాడు. లేదు మీకు కొంచెం కష్టంగా ఉందండి అని ఎవరైనా చెప్పారనుకో, నమస్కారం ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పే పరిస్థితి ఉండేది. ప్రస్తుతానికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలాగనే ఉంది, ఏమాత్రం మారలేదు. 2024 ఎన్నికల సమయంలో ఈ రిషిరాజ్ సింగ్ ఐప్యాక్ ఇచ్చిన సర్వేలు, వీళ్ళు మరి రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయటానికి వాళ్ళు ఏ రకమైన పద్ధతులు అవలంబించారు, అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు కానీ, అక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కానీ, వీళ్ళతోటి ఎంత బాగుంటే అంత మంచి రిపోర్ట్ ఎలా వచ్చింది. చివరాఖరికి ఇంటెలిజెన్స్ రిపోర్టును తెప్పించుకొని దాన్ని కూడా నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు. కానీ ఆయన నమ్ముకున్న అస్త్రం ఒకటి ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఆయన తారుమార్ తక్కడమార్ ఒకటి ఆట ఆడి ఎక్కడోళ్ళని తీసి ఎక్కడో వేయటం, ఎక్కడో ఉన్నోళ్ళని తీసుకొచ్చి ఇంకెక్కడో వేయటం, లేదు కొత్తగా కొంతమందిని పుట్టించి అక్కడ పోటీ చేపించటం, ఇలాంటివన్నీ చేసి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. ఇక అధికారం కోల్పోయిన దగ్గర నుంచి, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని అందిపుచ్చుకుందాం, దాని మీద ప్రజల్లో మళ్ళీ మనం ఏదైనా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుందాం అనేది ఒక పద్ధతిని తీసి పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 6 నెలలు తిరగకుండానే జంతర్ మంతర్లో డ్రామాతో మొదలుపెట్టి నిన్నటి వరకు ఆయన ఆడుతున్న ఒకటే ఏంటి అని అంటే, ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనే సొంతగా ఆ మాట మాట్లాడుతుంటే ఇంకా సర్వే రిపోర్ట్లు మాత్రం వేరే ఎవరు ఎలా ఇస్తారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అయినా సరే నిజాయితీ అయిన సర్వే జరిగిందా ఇక్కడ ఈ బ్లూ పేపర్ సర్వేలో అనేది కూడా ఒకటి చూడాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దేన్ని పక్కన పెట్టేశాడు అంటే అందులో నిజమైన సర్వే ఏదో జరిగినట్టుగానే కనపడుతోంది.
ఆల్మోస్ట్ ఆల్ ఈ శ్రీకాకుళం దగ్గర నుంచి దాదాపుగా గుంటూరు, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు ముందు వరకు దాదాపుగా వైసీపీ కుప్పకూలిపోయే స్థితిలో ఉంది. వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నానియో, జోగి రమేషో, లేకపోతే అడపాదడపా మాట్లాడే ఈ బొత్స సత్యనారాయణ, వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా కృషి చేసి వైసీపీని డౌన్ఫాల్ చేశారు. ఇక కాపు సమ్మేళనం అని పెట్టారు, అక్కడ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది వైసీపీ ఆడబోతున్న ఒక డ్రామా అనేది అందరికీ తెలిసిపోయింది. ఇక అమరావతిలో కూడా కాపు నాయకుల్ని పంపించి వేసిన డ్రామా కూడా అట్టర్ ఫెయిల్ అవటం, దాని మీద కూడా బూమరాంగే. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రతి ఒక్క అస్త్రం బూమరాంగలా తిరిగి వచ్చి ఆయనకే తగిలింది. ఒంటి నిండా గాయాలే, అన్ని అస్త్రాలు ఆయన వేశాడు, అన్ని తిరిగి వచ్చి ఆయనకే తగిలినాయి. ఇక చివరాఖరి పెద్ద ఆటం బాంబు కూడా వేసుకున్నాడు ఆయనకి మీద ఆయనే. ఏమిటి అదేనంటే మావిగన్ మాట మాట్లాడటమో, అమరావతిని మేము బాగా ఎక్స్పాండ్ చేసి ఇంకా పొడుగ్గా చేస్తామనో ఇలా చెప్పేదానికంటే కూడా ఈ మావిగన్ అనే కొత్త రాజధానిని తీసుకొస్తానని, అసలు రేపు రాబోయే ఎన్నికలు 29 ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అంటే అది ఒక పెద్ద ఆటం బాంబులాగా పరిణమించింది. ఈ కోస్తా జిల్లాల్లో ఎవ్వరు వైసీపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా ఈ సర్వే రిపోర్ట్ కనబడుతుంది. కానీ కొంతమంది చెబుతా ఉన్నారు, ఇప్పుడు 4 నుంచి 5% తగ్గింది ఇక్కడ ఓటు బ్యాంకు అని. అంటే కాదు, అది ఇంకా బాగా డౌన్ఫాల్ అయిపోయిందనే విషయమే కనపడతా ఉంది. అమరావతి రైతుల మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే ఉన్నాడు అనే ఆ వ్యవహారం దాదాపుగా ఒక బాంబు లాగానే పేలబోతా ఉంది. ఇక ఈ ప్రకాశం, ఇక ఈ నెల్లూరు, ఇటువైపుకి వచ్చేటప్పటికి వైసీపీలో ఒక్కళ్ళు కూడా మాట్లాడగలిగే నాయకులు లేరు. అసలు మొత్తం అంతా కాడి కిందేశారు. కొంతమంది ప్రశాంతి రెడ్డి లాంటి వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తా కొంత బయటకు వచ్చినానో, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదో విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతున్నా, గ్రౌండ్ లెవెల్లో అయితే ఏమి లేదు, సర్వనాశనం చేసేసి పెట్టేస్తున్నారు వైసీపీని. వాళ్ళ సొంత దీనికోసం వైసీపీని ముంచేసినట్టు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఊహించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక రాయలసీమ జిల్లాల్లోకి వెళ్ళేటప్పటికి రాయలసీమ మేధావులు అనే పేరుతోనూ లేదు, వైసీపీ నాయకులు కొంతమంది ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వాళ్ళు అసలైన కుట్రలు ఏం చేస్తా ఉన్నారు అనేది. మరి లిక్కరు కల్తీ మద్యం పేరుతోటి ఒక కుంభకోణం రాయలసీమ ప్రాంతంగానే జరిగింది. రాయలసీమకి చుక్క నీళ్ళు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు అనే కొన్ని మీటింగులు పెట్టి ఏదో చేసే ప్రయత్నం చేసినా అది జగన్మోహన్ రెడ్డికి తిరిగి తగిలింది. రాయలసీమలో కూడా దాదాపుగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. కొంత ఏదో ప్రభావం చూపగలం అని అనుకుంటూ ఉన్నారు, కానీ అక్కడ కూడా దాదాపుగా 2024 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఇప్పటికీ అదే ఉంది, ఏమాత్రం మార్పు లేకుండా ఉంది. ఇక కోస్తా జిల్లాలకు వచ్చేటప్పటికి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చేటప్పటికి మాత్రం వైసీపీ ఫుల్ డౌన్ఫాల్ అయిపోయింది. ఈసారి 11 వస్తాయి అని చెప్పకపోయినప్పటికీ 20-25 దాటే పరిస్థితి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న రిపోర్టు. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.